తప్పనే? దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోయడం వాళ్ళు చేసింది తప్ప? నేను ఎదాగట్టేది ప్రభుత్వ హయాం లోపల ఇదే ఎమ్మెల్యే చేతులు ఏదైతుందో అణిచివేతకు గురైంది. ఇదే ఎమ్మెల్యే చేతులు అణిచివేతకు గురైంది. మళ్ళీ వాళ్ళు ఆయన సూచన మేరకు అదే ఆయన సూచించిన ఆయన సహచరులు టికెట్లు ఇచ్చి జెండా ఉన్న కార్యకర్తలు పక్కన వారితో చెప్పంటే మరి నేను ఏం చేయమంటారు? మీరు చెప్పండి అన్న. నేను ఒకటే చెప్తున్నానే, వాళ్ళు మరి ఎవరెవరు పోటీలో ఉంటుందో తెలియదు నాకు. ఈసారి ఇంకో గంటలో బయటకు వస్తుంది. నా దృష్టి లోపల ఎవరైతే గత దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోచిండో ఆయనే నిజమైన కాంగ్రెస్ పార్టీ. ప్లీజ్ గత దశాబ్ద కాలం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోచిండో ఆయన నిజమైన కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఏ అవకాశవాదులు వలసవాదులకు మీరు గుర్తింపు ఇచ్చినా కానీ అది గుర్తింపు కింద నేను భావించని చెప్పాను. అది గుర్తింపు నేను భావించి జెండా మోషన్ నిజమైన ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ కాలం ఏదైతే నాకు అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసిన కార్యకర్తలు వీళ్ళ అన్యాయానికి గురైనట్టయితే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికైతే డీఫామ్ వచ్చిందో దే విల్ కంటిన్యూ. వాళ్ళకి భిన్నంగానే చేయప్పచ్చు. ఎవరైతే అవకాశవాదులు వలసవాదులు ఇవాళ జెండా మోసిన కార్యకర్తకు వ్యతిరేకంగా భిన్నంగా ఇవాళ ముందుకు వస్తారు. నేను కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత భావిస్తాను. జెండా మోసిన కార్యకర్త అది పూర్తి ఏదైనా కానీ ఈ సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ. సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ. సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ. ఫుల్ ప్రెజర్ కంటెస్ట్ నిజామాబాద్ కార్పొరేషన్ కానీ, ఆర్మూర్ కానీ, కోర్టుల కానీ, మెట్పల్లి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఎదురుతో పూర్తి కూడా నిలబెట్టలేదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రవాహానికి ఎదురీత అని చెప్తున్నారు. అటువంటి ప్రవాహానికి ఎదురీతలో కూడా జగిత్యాల రాయల్ మున్సిపాలిటీస్ ఏదైతుందో కార్యకర్తలు ఒక పట్టుదలతోని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఏదైతున్నదో ఆ ఎదురీతలో కూడా ఏదైతుందో పోటీ చేసినట్టు అందరు పాపం ఏదైతుందో చివరిగా పైసలు ఖర్చు పెట్టుకొని అందరూ కూడా చెప్పంటున్నారు. అప్పుడు అవుట్ ఆఫ్ 48 కాంగ్రెస్ 7 ఇండిపెండెంట్, అయితే 3 బీజేపీ అని. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. వివరమైన అనేది 2019 ఎన్నికల్లో ప్రవాహానికి ఎదురీతలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా జెండా భుజాన పెట్టుకొని ఏదైతున్నదో క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పి సరే. నా ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీతో నాకున్నటువంటి అనుబంధం 1984 డిసెంబర్ అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చొక్కారావు గారు పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుండి ఇప్పటి వరకు 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఏదైతుందో నాకు 4 దశాబ్దాల అనుబంధం కాంగ్రెస్ పార్టీ. సరే ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తాం కూడా. కానీ ఇప్పుడు ఏదైతుందో పట్టణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ తదుపరి వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్సెప్టింగ్ 2019 ఎదురు నుంచి పోరాటం చేసినావు కాబట్టి వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజాపాలన కొనసాగుతున్నది. ఇవాళ ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు మనకు గోచరిస్తున్నది. వీళ్ళ 50లో కనీసం ఒక 40 గెలుచుకున్నటువంటి ఒక పరిస్థితి మనకు కనపడుతుంది. 50లో కనీసం ఒక 40 గెలుచుకున్నట్టు ఒక పరిస్థితి కనపడుతుంది. అంటే ఎవరమైనా ఏం ఆశిస్తాం?
ఇవాళ ఎదురీతలో పార్టీ ఒక క్రమశిక్షణ కార్యకర్తలుగా తోడు నిలవడం జరిగిందో ఇవాళ మేము హక్కుగా భావిస్తాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ పొందబోయే ఫలితం ఏదైతుందో వాళ్ళ హక్కుగా భావిస్తాం. అలా 2019లో ప్రవాహానికి ఎదురీతలో పొందలేని ఫలితం ఇవాళ ప్రవాహానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరం గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ మున్సిపల్ పాలక మండలిలో కౌన్సిలర్గా ప్రతి కార్యకర్త ఏం కోరుకుంటే పాపం ఇవాళ కింది స్థాయి కార్యకర్తలు కోరుకునేది కౌన్సిలర్, అంతకంటే ఎక్కువ పొందగలిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులలో ఆశ్చర్యం ఏంటంటే అదే ఇన్ఛార్జ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఐఎమ్ ఆస్క్డ్ టు గివ్ లిస్ట్. ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతే ఉన్నదో ఈ జగిత్యాల ఇన్ఛార్జ్ నన్ను లిస్ట్ రమేషన్ ప్లీజ్ నన్ను లిస్ట్ కూడా మీకు నేను పంపించింది అంటే ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో వీళ్ళు దశాబ్ద కాలం పైబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ నీడన 12 ఏకాభిప్రాయంతో లిస్ట్ ఇచ్చింది. 12 ఏకాభిప్రాయం లిస్ట్ ఇచ్చింది. ఈయన కూడా ఈ 50 ఇచ్చిన ప్రతిపాదించిన లిస్టు దయచేసి మీకు ఇచ్చి నేను దీనిలో 35 ఏకాభిప్రాయంతో ఇచ్చింది నేను సింగిల్ నేమ్ ఒక 10-15 ఏదైతే 2 నేమ్స్ 3 నేమ్స్ అయితే ఇచ్చాను నేను. సరే అమాంగ్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినోడు మన ఈడీ సోనియా గాంధీ గారి మీద అక్రమ కేసులు బనాయించి సోనియా గాంధీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఈ ఏడాది కాలంలో సరే మీ బాధ్యత పక్కన పెట్టండి. ఈ సంవత్సర కాలంలో ఎవరైనా రోడ్డు మీద వచ్చి ఉన్నట్టయితే నేను ఐల్ టేక్ బ్యాక్. ఈ సంవత్సర కాలంలో ప్రత్యక్ష ఎన్నికలు ఉంటే వారు చైర్పర్సన్గా ఎంపికైనప్పటికీ పాలక మండలి ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్స్ వైస్ చైర్పర్సన్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. 1987 అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. 1985 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఒకసారి ఇది మొట్టమొదటి పర్యాయం కుప్పాల ఆశాల్ గారు, తదుపరి మెట్ట భట్టి గారు, తదుపరి ఏదైతుందో డైరెక్ట్ ఎన్నికలు మిత్రుడు దేశాయ్ గారు చైర్పర్సన్ ఎంపికైనప్పటికీ పాలక మండలి ఏదైతున్నదో మున్సిపల్ కౌన్సిల్స్ అంతా కాంగ్రెస్ పార్టీకి ఎంచుకోవచ్చు. మళ్ళీ తదుపరి వచ్చినటువంటి ఒక ఎన్నికలు టీడీపీ అగైన్ జిఆర్ దేశాయ్ గారు గిరి నాగభూషణం గారు మున్సిపల్ చైర్పర్సన్. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఒక రెండుకి అనుకూలంగా నేను ఓటు అర్థించడానికి ప్రజలకు పోవాలన్నా లేక వలసవాదుల అవకాశవాదులకు అనుగుణంగా ప్రజలు పోవాలి చెప్పండి. ఇప్పుడు ఇంకో గంట అయితే వాళ్ళు లిస్ట్ అనౌన్స్ చేస్తారే. నేను ఇప్పుడే చెప్పే కదా తోపారపు రావాలని చెప్పిన అమ్మాయి ఏదైతుందో అమ్మాయి ఏమైంది మరి మళ్ళీ ఏదైతే రీకన్సిడర్ అయిందని చెప్పిన దీంట్లో తెలియదు. ఇంకో మరి చేసే ఆమెది అదైందని చెప్పాను. అయితే అల్టిమేట్లీ 20 అని అనుకుంటున్నాను నేను. నాకు తెలియదు హౌ మెనీ తెలియదు ఏమి అనేది. ఇట్ ఇస్ నాట్ ది ఫిగర్, ఈ ఒక్క కార్యకర్తకు అన్యాయమైన అన్యాయం అని చెప్పంటున్నాయి. ఈ ఒక్క కార్యకర్తకు అన్యాయమైన అన్యాయం అని చెప్పంటున్నాయి. ఇట్స్ నాట్ ది ఫిగర్. 50 పేర్లు పంపిస్తే అందులో మీకున్న సమస్య 20 పంపిస్తే అధిష్టానం నా 20 పేర్లు కూడా నాకు లిస్ట్ రాజు చేసిండు ఏంటన్నా అని చెప్పంటే ఏదో 20 పేర్లు అంటే మరి 50 పేర్లు ఇక్కడ అదేంటి బార్డ్స్ ఉంటే మీరు 20 అంటే మరి నేను ఎవరేం చెప్పాను ఎవరికేం చెప్పాలి నాన్న. మీరే ఫోన్ చేసి వాళ్ళకి పిచ్ చేసుకోండి, లేకుంటే మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకోండి చెప్పాలి.
వాంటెడ్ అధిష్టానము జీవన్ రెడ్డి గారిని పక్క పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మీ మాటలు కానీ మీ అంశం ఎందుకు పరిగణలోకి తీసుకునే నేనేమంటున్నా కోపడు నామీ తీసుకోండి అంటున్నా నేను. నేనే ఆగండి తమ్మి ప్లీజ్. నా మీద కోపంగా మీరు భావించినట్టయితే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని నేను సూచించినట్టయితే నా మీద తీసుకోండి.